ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై వస్తున్న వదంతులు ఓ బాధిత కుటుంబాన్ని అప్పుల పాలు చేసింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పద్మావతి కాలనీకి చెందిన ఓ వ్యక్తికి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో అతని కుటుంబం ఓ వైద్యుని సలహా మేరకు హుటాహుటిన భూత్పూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఏప్రిల్ 16న తరలించారు. మే 1 వరకు చికిత్స అందించిన వైద్యులు డిశ్చార్జ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంటి వద్దకే ఆక్సిజన్ పంపుతామని, దాని ఖర్చులు భరించాల్సి వస్తుందని తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటి వరకు 7,73,500 బిల్లు వేశారని, మొత్తం బిల్లులో 40,000 తగ్గించారని, అప్పు చేసి బిల్లు చెల్లిస్తున్నామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటన ప్రైవేటు ఆసుపత్రి ధనదాహానికి అద్దం పడుతోంది. ఆయనకు వ్యాక్సిన్ ఇన్ఫెక్షన్ అయిందనా మొన్న ఎప్పుడంటే మొన్న 16th రోజు ఇక్కడ జాయిన్ అయినాము. ఈ రోజు డిశ్చార్జ్ అవుతున్నామని ఇంట్లో కూడా సిలిండర్స్ తెచ్చుకోవాలి ఆక్సిజన్ లెవెల్. ఓకే ఓకే. ఎక్కడమ్మా, ఏ హాస్పిటల్ జాయిన్ చేశారు? ఇక్కడ పంచవటి హాస్పిటల్. ఎన్ని రోజులు అయింది అక్కడ జాయిన్ చేసి? 2 days అవుతుందనా. ఎంత వేశారమ్మా బిల్లు? టోటల్ 7,733. అంత ఎందుకమ్మా, అంత బిల్లు ఏమైనా అడిగారా మరి? అడిగాను. ఆక్సిజన్ సార్ ఏమన్నా అంటే కూడా ఆయన క్రిటికల్ లెవెల్ కదా, లంగ్స్ మొత్తం ఇన్ఫెక్షన్ అయింది అని. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా పేషెంట్ కండిషన్? ఇప్పుడు పర్లేదు సార్. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఆక్సిజన్ తెచ్చుకోవాలి. ఏం చెప్తాను సార్, బ్లాక్ లో అమ్ముకుంటున్నారు కదా సార్, ఆక్సిజన్ అయితే ఎక్కడ దొరకట్లేదు. అదే భయం లేదు సార్. ప్రాణం నిలబడాలంటే ఆక్సిజన్ కావాలి మనకు. ఇక్కడ ఆక్సిజన్ అవైలబిలిటీ ఉందో బట్టి మేము ఉంటున్నాం సార్. ఏం కాలేదు. ఎక్కువ అయింది అని అడిగినా కూడా వాళ్ళు ఏం చేస్తాను చెప్తారు. అవునా కదా, మా మెయింటెనెన్స్ చార్జెస్ అవన్నీ కావాలని అని అడుగుతారు కదా సార్. అవును. ఇప్పుడు ఏమైనా తగ్గిస్తలేదమ్మా, కట్టారమ్మా డబ్బులు? 7,73,504 సార్. ఇంకా కడుతున్నాం సార్. 40,000 తగ్గించారు సార్. దానిలో ఎంత తగ్గించారు? 40,000 సార్. ఎందుకమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేగమ్మా, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి కదా గవర్నమెంట్ హాస్పిటల్. అనుకోకుండా అక్కడ బెడ్స్ కూడా లేవన్నారు సార్. మేము ఇక్కడికి వచ్చేసాం సార్. మేము వేరే దగ్గర కూడా ఈయన పైకి పడిపోతే కష్టం అన్నట్టు అంత ఇది లేదు సార్. నోబల్లో చూపించినాము, రెఫర్ చేసి ఇక్కడికి వచ్చేసాం సార్. అయిపోతుంది. లంగ్స్ ఇన్ఫెక్షన్ 95% ఉంది సార్. ఇక్కడ వచ్చినాక 17 ఉండే, తర్వాత పెరిగి 23% ఉంది సార్. ఇప్పుడు మిమ్మల్ని రోజు కలవనిస్తున్నాం అక్కడ ఐసీయూలో? లేదు సార్, లేదు. మిమ్మల్ని అంటే పేషెంట్ దగ్గర కొనియలేదా ఇప్పుడు కూడా? ఏం జరిగింది? ఒక్కసారి వెళ్ళినా సార్ నేను. మొత్తం 15 రోజులు ఒకసారి వెళ్ళారా మీరు? ఒక్కసారి వెళ్ళినా సార్. మీరు ప్రభుత్వము ఇంత ఫెసిలిటీస్ ఇస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అంటున్నారు. అది ఎట్లుందంటే ప్రభుత్వం కూడా ఉంది సార్, లేదనడానికి కాదు. అప్పుడు ఏమంటే హైయర్ ఆఫీసర్ నుండి ఫోన్ చేస్తేనే అక్కడ బెడ్స్ ఇస్తున్నారు సార్, లేకపోతే ఇవ్వట్లేదు. నేను అక్కడ ట్రీట్మెంట్ కూడా లేదని వదిలేస్తున్నారు కదా సార్. అవును, ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో 150 బెడ్స్తో కొత్తగా ఏర్పాటు చేశారు. తర్వాత మంత్రి గారు కూడా మంచి ఇనిషియేటివ్ తీసుకొని అన్ని ఏర్పాట్లు చేపిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా బెడ్స్ కూడా ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్లు. అమ్మా, మీరు ప్రైవేట్కి వెళ్ళారు కదా, మరి మీకు బర్డెన్ కదమ్మా ఇంత అమౌంట్. ఇప్పుడు ఇంకొకటి, మా అమ్మగారిని కూడా ఇట్లా సేవ్ చేద్దామని పోలిసి అక్కడ హైయర్ ఆఫీసర్ నుండి బెడ్స్ ఇచ్చేసినాం సార్. అంతవరకు బెడ్స్ లేవని చేశారు సార్. మొన్న ఫ్రైడే రోజు చనిపోయింది సార్. ఫ్రైడే 9 days అవుతుంది అమ్మ చనిపోయి అక్కడ. అయ్యో. అవును సార్. హైయర్ రికమెండేషన్ ఇచ్చిస్తేనే అప్పుడు మా బెడ్ ఇచ్చారు సార్. అది స్ట్రక్చర్ మీద పడ్డబెట్టి సార్. ఎందుకంటే బెడ్ అని చెప్పారు సార్. ఇప్పుడు ఉన్న పొజిషన్ అట్లనే ఉంది కదా సార్. ఎవరికి అనడానికి లేదు కదా సార్. అవును, మరి చాలా డబ్బులు చాలా అవుతున్నాయి అమ్మ. 7 లక్షలు అంటే ఎక్కువ కదమ్మా మీకు ఇప్పుడు. అవుతున్నాయి సార్. ఇంకేం చేయాలమ్మా, బతకాలంటే భరించాలి సార్, తప్పదు. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ కరోనా విషయంలో ఈ ట్రీట్మెంట్ ఇంత డబ్బులు వేస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది సార్? చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఎట్లా అనిపిస్తుంది అంటే ఏం చేస్తుంది సార్, ఎందుకంటే అందరు ఉన్న వాళ్ళే ఉంటారు కదా సార్. అవునా కదా? అవునమ్మా. ప్రతి ఆక్సిజన్కి డబల్ అవుతుంది సార్. ఆక్సిజన్ సప్లిమెంట్ ఉంటే అందరికి కవర్ అవుతుంది కదా సార్. ఆక్సిజన్ లేనప్పుడు ఏం చేస్తుంది సార్? హాస్పిటల్ మరి ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు వెళ్ళలేదమ్మా? మధ్యలో కూడా వెళ్ళొచ్చు కదా మీరు మాట్లాడి. ముందు వాసం చెప్తున్నాను కదా సార్, బెడ్స్ లేదన్నాను సార్. నేను ఒకటి ఇక్కడ మేము అడ్మిట్ అయ్యాము. ఇప్పుడు ఏమంటుంది సార్ తనలో ఎవరికైనా కానీ వేరే దగ్గర వెళ్ళి వచ్చిండు, ఆక్సిజన్ లేదు అన్నందుకు ఇక్కడ ఆక్సిజన్ ఉంది అన్నందుకు మేము ఇక్కడ చూస్తాం సార్. అంటే ఇప్పుడు వేరే ఏముంటుంది? మనిషికి కావాల్సింది ఆక్సిజన్ కదా సార్. లెవెల్ పడిపోతే మనం కదా సార్. అవునా కదా సార్? ఆ బాధ ఉంది సార్, మెయిన్ అది.
ప్రభుత్వ ఆసుపత్రులు అయితే మీరు ఫ్రీగానే అయిపోతున్నాయి కదా ఇంతవరకు. ఏమో చెప్పలేము సార్, ఫ్రీగా అయితేమో డెడ్ బాడీ బయటకు వస్తుంది, తెలియదు కదా సార్. సార్ బెడ్స్ లేవని చెప్పినప్పుడు ఏం చేస్తారు సార్, వేరే వాళ్ళు కూడా వచ్చారు బెడ్స్ లేవంటే అక్కడ నుండి కొంతమంది సీనియర్గా ఉంటే ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారంట సార్. ఏం చేస్తుంది సార్ అలా.